వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ముందుగా డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు నిర్వహించగా ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. తర్వాత బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సభలో డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ సభలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారని, చివరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని సైతం ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తే ఊరుకునేది లేదన్నారు. ఇక డీఎస్సీపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వైఎస్ జగన్ శాసనసభకు రావాలని సవాల్ చేశారు. డీఎస్సీ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన నారా లోకేష్ ఇకపై ప్రతి ఏటా డీఎస్సీతో పాటు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. సింధు ఏపీలోని అసెంబ్లీ సమావేశాలు అయితే నేటి నుంచి దాదాపుగా అంటే 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు అటు మండలి సమావేశాలు కొనసాగుతున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా వాడివేడిగా చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఏదైతే వైసీపీ ఆరోపిస్తుందో డిఎస్సీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలన్నిటికీ వివరణగా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సమావేశాల వేదికగా మరికొద్దిసేపటి క్రితం అయితే ఆయన మాట్లాడారు. అయితే దీంట్లో ప్రధానంగా డిఎస్సీలో జరిగిన ఏవైతే ఉన్నాయో పారదర్శకంగా జరిగిందనే దానిపైన, దాంతోపాటు ఉద్యోగులు ఎంతమంది ఉపాధి అవకాశాలు కల్పించామో అనే దానిపైన కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అయితే గ్రూప్ 1లో జరిగిన అవకతవకలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1లో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున చర్చకు కూడా రేపు లేదు ఎల్లుండి దీనిపైన పెద్ద ఎత్తున చర్చిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారం ఓవరాల్గా అసలు డిఎస్సిలో పారదర్శకంగా జరిగిందనే దానిపైన ఎలా జరిగింది, హారిజాంటల్ పద్ధతిలో కానీ, అదేవిధంగా ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంత పారదర్శకంగా జరిగింది అనే దానిపైన అయితే వివరణ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా ఈ ఓవరాల్గా అసలు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, దాంతోపాటు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు అనే దానిపైన కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1,80,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లుగా, డైరెక్ట్గా అంటే డిఎస్సీ నుంచి కూడా 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లుగా ఆయన వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. దాంతోపాటు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులలో ఎంతమంది నిరుద్యోగులు బలైపోయారు అనే దానిపైన కూడా ఆయన వివరణ ఇచ్చారు. దాంతోపాటు రాజ్యాంగాలన్నింటినీ కూడా ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయారు వైసీపీ నేత జగన్ అని చెప్పని కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద ఎత్తున వాడివేడిగా జరగడం, దాంతోపాటు మరి కొద్దిసేపటి క్రితం చూసుకున్నట్లయితే డిఎస్సీ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు, అదేవిధంగా పయ్యావుల కేశవ్, మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు బీజేపీ విష్ణుకుమార్ రాజు వీరంతా కూడా హాజరయ్యటం, డిఎస్సీలో కూడా ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగాలి, ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు చర్చించాలతో పాటు వాటికి అంటే ప్రతిపక్షం ఇచ్చే ఏవైతే క్వశ్చన్లు ఉంటాయో వాటికి కూడా చర్చకి ఏ అంశాలను తీసుకురావాలి అనే దానిపైన కూడా చర్చించారు. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ చట్ట సవరణకు సంబంధించి ఆ కీలకమైన ఈ బిల్లులు కూడా తీసుకురావాలని చెప్పని అయితే భావిస్తున్నారు. అయితే బీసీ చట్ట సవరణకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్ శాతం 34% కల్పించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ మేరకు దానికి సంబంధించి ఇప్పటికే రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు, డెడికేటెడ్ కమిటీ. ఈ కమిటీ కూడా శుక్రవారం నాడు దానికి సంబంధించిన రిపోర్టు కూడా, డీటెయిల్ రిపోర్ట్ అంటే బీసీల మొత్తానికి కూడా ఏదైతే వాళ్ళ అభ్యున్నతికి ఎంత పర్సంటేజ్ జోడించి ముందుకు తీసుకువస్తే కనుక వాళ్ళు అంటే అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందో దానికి సంబంధించి కూడా మొత్తం కూడా డెడికేటెడ్ కమిటీ ఒక రిపోర్ట్ని అయితే, నివేదికనైతే ఇచ్చింది. అయితే రేపు క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే దీనికి సంబంధించింది క్యాబినెట్ మీటింగ్లో దీనికి ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ఒక బిల్గా పాస్ చేసి, ఆ బిల్ పాస్ చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా వీటన్నిటిపైన కూడా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉంటుంది. అయితే దాంతోపాటు ఏదైతే మహిళా బిల్లుకి దిశ చట్టం ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిన దానికంటే తలా తోక లేకుండా ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాదేశిక ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వ అనుగుణంగా అంటే నియమ నిబంధనలకు అనుగుణంగా దాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పనైతే భావిస్తుంది. దాంతోపాటు మహిళలకు మరొక అంటే మహిళల పట్ల ఏదైతే జరుగుతున్న అవాంఛనీయ ఘటనలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక కీలకమైన దిశ లాంటిదే మరొక దాన్ని తీసుకురావాలని చెప్పనైతే భావిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఓవరాల్గా ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అటు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటికీ కూడా సపరేట్గా ఒక ఎస్క్రో
మైక్రో అకౌంట్స్ను ముందుకు తీసుకురావాలని చెప్పని అయితే భావిస్తున్నారు. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే 6 బిల్లులకి ఈ క్యాబినెట్ 6 బిల్లులకి అయితే ఈసారి కీలకంగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుల్ని ముందుకు తీసుకురావాలని చెప్పని భావిస్తుంది. అయితే వీటన్నిటితో పాటు క్వశ్చన్ అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మంత్రులతో పాటు మంత్రులు చెప్పే ఎవరైతే ఎమ్మెల్యేలు ఇచ్చే క్వశ్చన్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మంత్రులు సమాధానం చెప్పడంతో పాటు దానికి వివరణాత్మకమైన సందేశాన్ని కూడా ఇవ్వాలని చెప్పని భావిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలకి ఇప్పటికే సిట్ నివేదిక ఇచ్చింది. ఆ సిట్ నివేదికను కూడా ఏదైతే అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా తీసుకున్న ఆధారాలన్నిటినీ కూడా సేకరించి వాటన్నిటినీ కూడా రేపు చర్చలో సభలో పెద్ద ఎత్తున దీనిపైన చర్చిస్తే కనుక ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు అంటే ఆ ఏపీపీఎస్సీలో జరిగిన అంటే గ్రూప్ 1 హోదా స్థాయిలో జరిగిన ఉద్యోగ నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అంటే పేపర్ వాల్యుయేషన్కి సంబంధించిన అవినీతి అక్రమాలు అంటే సిస్టమ్ ఆపరేటర్లు వాటిని దిద్దారు అని చెప్పని పెద్ద ఎత్తున ఆరోపణ. అయితే వాటన్నిటికి సంబంధించిన నివేదికను వాటన్నిటికి సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలన్నిటినీ కూడా ఇటీవల సిట్ ఏదైతే ఉందో అదన్నిటిని కూడా తీసుకొని కోర్టుకైతే హాజరుపరిచిన పరిస్థితి. అయితే దీనిపైన కూడా పూర్తిస్థాయి విచారణ జరపడం, దాంతోపాటు ఎవరైతే దీని వెనక అప్పటి ప్రభుత్వ అధికారులు కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి ప్రమేయం లేకుండా ఇదైతే జరగదు అని చెప్పని ఇప్పటికే ఆరోపణలు, దీనిపైన పూర్తి స్థాయిగా విచారణ చేపట్టాలని చెప్పని భావిస్తుంది. అయితే శాసన మండలిలో కూడా ఇప్పటికే దీనిపైన వాయిదా తీర్మానం డిఎస్సి పైన వాయిదా తీర్మానాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే దాన్ని కూడా చర్చకు రావాలి అని చెప్పని వైసీపీ ఎమ్మెల్సీలు కూడా కోరుతున్న పరిస్థితి. అయితే దానిపైన మరి చర్చ జరుపుతారా లేకపోతే దాన్ని తోసిపుచ్చి వేరే అంశాల మీద ఈ వచ్చిన బిల్లుల మీద చర్చ జరిపే అవకాశం ఉంటుందా అనేది మాత్రం కొంత వేసి చూడాల్సి అయితే ఉంది. సింధు.